హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దసరా అండి. మీకు మీ కుటుంబానికి అందరూ ఇలాగే మంచిగా జరుపుకోండి దసరాని. మేమైతే నిన్న హైదరాబాద్ టు కాకినాడ అయితే వెళ్ళాము. దసరా కదండి, లాంగ్ వీకెండ్ వచ్చింది, ఆఫీస్ లీవ్ పెట్టేసి. సో మేమైతే కాకినాడకైతే బయలుదేరిపోయాము. యాక్చువల్గా గౌతమి ఎక్స్ప్రెస్ అండి, అసలు ఎంత లేట్ ఉంటుంది తెలుసు కదా మీకు. 8:50కి రావాలి, 9:25కి వచ్చిందండి. 45 మినిట్స్ లేట్ అనమాట. సో ఇది హైదరాబాదు అనగానే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే మనకు ఐకానిక్ పిక్చర్ గుర్తొస్తుంది, అవునా? కానీ ఈసారి మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, రినోవేషన్ చేస్తున్నారు. ట్రైన్ అయితే వచ్చేసింది, వెళ్ళిపోయాము లోపలికి. ఫుడ్ అయితే తెచ్చుకున్నాము, చపాతీ, ఇడ్లీ, లైట్ టిఫిన్స్ మాత్రమే తెచ్చుకున్నాము. సో ఇది ఏసీ 2 టైర్ బుక్ చేశాను. ఇదిగోండి మా అబ్బాయి, వాడు ఎక్కడికి వెళ్ళినా అల్లరి అయితే ఆగట్లేదు. నేనైతే బెడ్ సెటప్ చేసేసుకున్నా, పడుకొని పోయాను. మంచి ఒక సినిమా చూశాను నైట్. ఇదిగోండి ఇలా వాళ్ళ కోసం కట్టాను. మార్నింగ్ అయితే తెల్లారిపోయింది. ఏపీకి వస్తే అదొక వైబ్ వస్తుందండి నిజంగా కదా. ఎక్కడ లేని నేచరు అసలు. అలా నాకైతే ఒక్కసారిగా కాకినాడ స్టేషన్ చూడగానే నా ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి అన్నమాట. నేను చదువుకున్న స్కూల్ కానీ అన్నీ. ఇది భానుగుడి సెంటర్ స్కూల్లో, కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడ తిరిగేవాడిని అంతా. ఒక్కసారిగా అలాగా ఇంటికైతే వచ్చేసాము. మా డాడీ అయితే ఫుల్ హ్యాపీ రుద్రని చూడగానే. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.